వాడు వీపు మీద అన్నప్పుడు బొక్క బొర్లో పడ్డాడ్రా. తెగ నవ్వు వచ్చిందనుకో, కానీ నవ్వుతే సీరియస్నెస్ పోద్దని చాలా కంట్రోల్ చేసుకున్నాను రా బాబు. నన్నైతే కొట్టద్దన్నా అన్నప్పుడు కాస్త జాలనిపించింది, కానీ కుమ్మేశాను రా. మన సుధాని కామెంట్ చేసిన మీద జాలి పడమా? నో నెవర్. నాకు ఒకటి అర్థం కావట్లేదురా, ఇంత జోయల్ గా ఫ్రీగా ఉంటాం కదా, ఒకేసారి అంత ఆవేశం ఎలా వస్తుందంటావు? అర్రే నీకెప్పుడు వచ్చిందిరా? రే ఆ టైంలో ఆవేశం కాకపోతే లవ్ వస్తుందేంటి? కావచ్చురా, కానీ చచ్చేలా కొట్టడం తప్పరా. వాడు సుధన్ కామెంట్ చేశాడు, తిట్టగానే వెళ్ళిపోయాడు, ఎక్స్ట్రా ఏం చేయలేదుగా. నిజమేరా, మనం కాస్త కంట్రోల్లో ఉండాల్సింది. వంశీ అయితే మరీను. ఏదోరా ఆ టైంలో అలా అనిపించింది. అనిపిస్తుంది, అనిపించగానే ఏదైనా చేసేస్తారు. ఏం జరిగింది సుధా? షట్ అప్ రౌడీ రాస్కల్స్. మీరేమైనా పెద్ద దాదాలు అనుకుంటున్నారా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి? అదిగా సుధా వాడు నేను కామెంట్. ఏ నన్నేం చేశాడు? కొట్టాడా తిట్టాడా? ఏదో మాట అన్నాడు, నేను తిడితే ఊరుకున్నాడుగా. ఏ నిన్ను ఎవరన్నా అంటే మేము ఊరుకోలా? అబ్బో నన్నెవడో ఏదో అంటే పొడుచుకొచ్చిందట. ఏ మీరు బయట అమ్మాయిని కామెంట్ చేయట్లేదా? సుధా అది వేరు ఇది వేరు. ఏది వేరు? అయినా నా గురించి మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? నీ గురించి మాకు కాకపోతే ఇంకెవడుకుంటుంది ఇంట్రెస్ట్? అవసరం లేదు, నా మీద ఎవరికి ఏ ప్రేమ అవసరం లేదు. అంత ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు వినొచ్చుగా. అది చేత కాదు. బయలుదేరారు పెద్ద మొగాళ్ళు. యూస్లెస్ ఫెలోస్. మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడుకో. యూజ్లెస్ ఫెలోస్ అంటే యూజ్లెస్ ఫెలోస్. నువ్వే పెద్ద వేస్ట్ ఫెలో. ఏ నువ్వేనా కరెక్ట్ గా ఎలబడుతున్నావు అనుకున్నా? ఏదో చదివించాం కదా ఊరికే నెక్కెక్కుతున్నావు. రే వంశీ, ఎందుకు ఏంట్రా వంశీ వంశీ? అది నీ గొప్పదే నాకు గొప్ప ఏంటి? వాడు ఎవడో కామెంట్ చేస్తే మనం వాడిని కొట్టడం తప్ప? అవును, కొడతారు చంపుతారు. కాస్త అయితే వాడు చచ్చిపోయేవాడు. మీకంటే ముందు నేను జైలుకి వెళ్ళేదాన్ని. మీకేంట్రా హ్యాపీగా తాగుతారు తింటారు తిరుగుతారు. ప్రిన్సిపల్ ఇవాళ నన్ను పిలిచి అడ్డమైన తిట్లు తిట్టారు. ఈ బర్త్డేకి నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలు. ఈ ప్రేమలు గొడవలు ఇంకా నాకేమీ అక్కర్లేదు. మీరు హ్యాపీగా తాగండి తిరగండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నా గురించి అస్సలు పట్టించుకోనక్కర్లేదు. ఇంకా నేనెవరో మీరెవరో. బాయ్. రా వంశీ. అంటే ఎందాక వచ్చే పనులు? ఏం పనులు వంశీ? అదే ఆంటీ, ఇంటి పనులు, వంట పనులు, వంటింటి పనులు. ఒంటి పనుల వరకు వచ్చాయి. అంటే అంటే మొహం కడుక్కోవడం, స్నానం చేయడం అంతవరకు. ఆంటీ కొంచెం ఓవర్ అయ్యానా? సారీ సారీ. అంటే ఇవి టొమాటోలా? అవును. అబ్బో టొమాటోలు అంటే నాకు చాలా ఇష్టం. సుధా అవి బయట పడేయమని చెప్పాను, పడేలేదా? ఏమంటీ? టమాటాలో కుళ్ళిపోయి పురుగులు పట్టాయి, బయట పడేయమని చెప్పాను ఎప్పుడో. ఆంటీ ఏం కూర? కూర సుధమ్మ గారు మీరేంటి ఇంకా కాలేజ్కి రెడీ అవ్వలేదా? మమ్మీ బాగా ఎక్కువ అవుతుంది మమ్మీ. ఏంటే? అదే కూరలో కారం. నేను నిన్ననే చెప్పాను కదా బాగా తగ్గించమని. రాను రాను బాధ్యత లేకుండా పోతుంది. ఏ పని సక్రమంగా చేయట్లేదు. ఏమిటే? ఏ పనైనా నీ చేతిలో పెడితే ఫినిష్. యూస్లెస్ ఫెలో. పోనీలే కదా అని చనివిస్తే నెత్తికెక్కుతున్నావు. నువ్వేమైనా పెద్ద కలెక్టర్వా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. సుధా మేడం, నేను మిమ్మల్ని నిన్న ఇవన్నీ అన్నానా? సుధా అసలు నువ్వేమంటున్నావే? వంశీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు. నాకు చాలా బాగా అర్థమైంది ఆంటీ. ఏమర్థమైంది? అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏటమ్ గారు కాలేజ్కా? కాదు, మార్నింగ్ షోకి. అబ్బో బెండకాయ దొండకాయ కావచ్చు, చిక్కుడుకాయ పొట్లకాయ కావచ్చు, కానీ అమ్మాయి గారు కాలేజ్ మన సినిమాకి వెళ్ళి ఉంటే నవ్వరు కాదు క్యాబేజీ. అలా అంటే అందరూ నవ్వుతారు. నెవర్. నీ వారో నా వారో ఇంగ్లీష్ పెద్ద తల్లప్పమ్మా. ఏంటి సుధా ఏదో నావారు అంటున్నాడేంటి? నావారు కాదు బాబు, నెవర్ నెవర్. ఓహో ఇంగ్లీష్ పాఠాలు నేర్పుతుందా? ఏం సుధా? అవునండి, కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకోండి, రేపు బిజీ బిజీగా మాడొచ్చు కదా. బిజీ బిజీ కాదు క్యాబేజ్, ఈజీ ఈజీ అంటారు. ఏదోలేండి బాబు, ఇంగ్లీష్ పెద్ద తల్లపోచేస్తుంది. ఏం సుధా మన క్యాబేజ్కి ఒక గంట ట్యూషన్ చెప్పొచ్చు కదా? అమ్మగారు ఇదేదో బాగుంది, నేర్పించవచ్చు కదా. ఇంగ్లీషే కాదు అన్ని పాఠాలు నేర్పిస్తుంది. మధుబాబు చెప్పింది నిజాం గారు. క్యాబేజీ నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి? ఏముంటాయండి, నాకు కాదంత కూడేటిది ఇదే కాబట్టి కాయగూరలో నా బాను. ఈ అమ్ముడుపోకపోతే అంటే అదే మిగిలిపోతే? మిగిలిపోతే రేపు అమ్మేస్తాండి. 2 రోజులైనా మిగిలిపోతే? ఇంకా తప్పదు కదమ్మా, కూలిపోతాయి కాబట్టి అవతల పారేస్తాం. అంటే మనకెంత ఇష్టమైందైనా సరే ఉపయోగపడలేదనుకో తీసి అవతల పారేస్తాం. అంతే కదా. నాకు చెప్తున్నారేంటి? అంటే పాఠం చెప్పమన్నావుగా, ఇదే నా తొలి పాఠం.
ఏంటి క్యాబేజ్ మ్యాటర్ ఏంటో అర్థమైందా? అర్థమైంది, మొత్తం అర్థమైంది. పనికి మాల ఎదవల్ని దూరంగా పెట్టమని కరెక్టే చెప్పింది. ఆ టమాటో, పొటాటో, క్యాబేజ్, చిల్లెట్, వారిని అరే చంపేంట్రా అలా వాసిపోయింది. ఏం లేదురా. సుధా పలకరించబోతే కొట్టింది. రాత్రి మనం బాగానే తిట్టినట్టున్నారా, ఆ రియాక్షన్ వీడి చెంప మీద కనిపిస్తుంది. అవునవును, బాగానే రియాక్ట్ అయింది. రియాక్షన్ సంగతి సరే గానీ ఏ యాక్షన్ తీసుకుందాం? సారీ చెప్తే పోద్ది. అసలు తను ఛాన్స్ అంటూ ఇస్తే కదరా. తనిచ్చేదేంట్రా, మనమే తీసుకుంటే పోలా. ఇలా ఇలా యు మీన్ ఆహా. ఒరే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదు, కాలేజ్ ఇంకా వదలలేదా? రే సుధా వినదేమోరా. అది వింటుందో లేదో తెలియదు కానీ పొద్దునుంచి నీ నసపరిచలేకపోతున్నావా? ఈడు వాలకం చూస్తుంటే పొద్దునుంచి ఎక్కడే ఉన్నట్టున్నాడు. అవునవును. గురుడు కొత్తగా ప్రేమలో పడ్డట్టున్నాడు రా. ఎందుకురా నువ్వు అంత నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా తొక్కలో ప్రేమలో. అది అంత కాలేజీలో కూర్చోడం ఏంటి, ఇటు పొద్దునుంచి కుక్కల కాపలా గాయడం ఏంటి. అది కాలేజ్ నుంచి బయటికి రాగానే ఇటు తోకప్పుకుంటే హాయ్ అనుకుంటూ వెళ్తాడు. ఆ ఒక్క హాయ్ కోసం ఇటు పొద్దునుంచి వాచ్మెన్ ఇక్కడ కాపలా. తలుచుకుంటాను చిరాగ్గా ఉంది. నమస్కారం అండి, మీరు గుర్తుపట్టలేదా? నేను టీ బండి యాదగిరిని. అవునులేండి, హీరోలు గుర్తుపెట్టుకుంటారు కానీ మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అటు చూసారా, పక్కలో ప్రేమలంట, పనికిరాని వెయిటింగ్లంట. ప్రేమలో పడేదాకా ప్రతి ఓడు ఈ గౌరీ చెప్తాడులేండి. ప్రేమలో పడ్డాక సిగరెట్ల మీద సిగరెట్లు, టీల మీద టీలు, ఎయిటింగ్ల మీద ఎయిటింగ్లు. చూద్దాం, ఈయన మాత్రం ప్రేమలో పడకపోతాడా, మనం చూడకపోతావా? ముందు ముందు చాలా కథ ఉందండి బాబు. ఈ రోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. రే సుధా వస్తుందిరా. ఏం చదవలేదా? ఎక్కడా? నిన్న సీడీ ప్లేయర్ లో సంతోషం సినిమా చూసా. నాగార్జున సూపర్ స్మార్ట్. ఇక ఆగలేక వరుసగా మాస్, మన్మధుడు చూసా. ఇంకే ఎగ్జామ్ ఫట్. అయినా మరి అంత పిచ్చేంటే? ఏమోనే, దేనైనా కంట్రోల్ చేసుకుంటా గానీ నాగన్నా, నాగు సినిమాలన్నా అస్సలు కంట్రోల్ చేసుకోలేను. సరే సరే, ప్లీజ్ నెక్స్ట్ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వే. బాయ్ బాయ్. సుధా 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 నేను చెప్పేది విను. ఇక్కడికి తగలడ్డారా? సారీ సుధా. సుధా నీతో మాట్లాడపోతే మాకేం తోచట్లేదు. ఒట్టు సుధా, నువ్వు తిట్టకపోతే మాకు నిద్ర కూడా పట్టదు. అందుకనే కావాలనే పోట్లాట పెట్టుకున్నాం కదురా. అంతే కదా? అవునా, మనం ఎప్పుడు అరే, ఆడుతున్నాం రా? నోర్మి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ మమ్మల్ని క్షమిస్తూ, తిట్లు తింటూ అది క్యాన్సిల్, మమ్మల్ని భరిస్తూ ఎప్పుడు హ్యాపీగా మాతో కలిసి ఉండాలి. ప్లీజ్ సుధా. ప్లీజ్ సుధా. ఓకే ఓకే. హలో, ఆగండి ఆగండి ఆగండి. గోదావరి దొరికే కదా, అసలు మీకు అది లేదని నా డౌట్. పొద్దున్నే కాకిలాగా శకునం వచ్చిందిగా కారు కోతలు కోతావు నిన్ను. ఆగండి, మీకు కాగోలా. కస్టమర్తో మాట్లాడుతున్న డస్ట్బిన్ చేశారు. ఇక్కడెవర్రా కస్టమరు, సొల్లు కబుర్లు చెప్పమాక. మరి అక్కడే కాలేద్ది, సొల్లు కబుర్లు కాదు, సెల్ ఫోన్ కబుర్లు. హే, ఒక నిమిషం ఆగండి. హలో శ్యామరావు గారు, మీకు సొరకాయలు కావాలి అంతే కదా? తెచ్చేస్తాను, పెట్టండి. వామ్మో, ఇంత కటింగ్ ఇచ్చావా? ఆపు నిక్కరగాడు, నీకెందుకురా సెల్ ఫోను? వయసు కాని వయసులో మీ కొడుకు బైక్ వెళ్ళట్లా మీరు? అదేదో ఇవాళ ఊరికే సరదాగా తీసారా కుర్రాడిది. మీరు మార్కెట్కి వెళ్ళే గొప్పరు, మీరు ఏదైనా చేయొచ్చు. మేము మాత్రం వ్యాపారం చేసుకుంటే బాధపడతారు, ఏడుస్తారు. చేస్తున్నావు బోర్డు వ్యాపారం. చచ్చు పుచ్చు కూరగాయలన్నీ తీసుకొచ్చి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, దానికి నీకు ఒక సెల్ ఫోను. లేకపోతే మీ ఇంటి ముందు పండిస్తారు కాయగూరలు. ఈ డొక్కు ఫోన్ ఎందుకురా? డొక్కు ఫోనా? మీకు తెలుసా, పక్క నుంచి వెళ్ళే పడుచు పిల్లల గుసగుసలాడుతుంటే టేప్ చేసుకోవచ్చు. కన్ని పిల్లలు కాయగూరలు ఏడుతుంటే కత్తిలాంటి పడవలు తీసుకోవచ్చు. ఇంటర్నెట్ పెట్టించుకుంటే ఎఫ్టీ టాటర్ కూడా చూసుకోవచ్చు. అబ్బబ్బబ్బా, ఒకటా రెండా? ఇంతకీ దీని ఖరీదు ఎంతరా? 20. ఓరి నీ ఇంగ్లీష్ మంట, తెలుగులో ఏడవరా? 20 కాదు 20. ఏదో లేండి. అది సరేరా, ఈ బిజినెస్ కి సెల్ కి సంబంధం ఏంట్రా? ఇప్పుడు అది కనిపిస్తున్న అమ్మగారు ఓ అరకిలో వంకాయలు అడిగారు అనుకోండి, 1 నిమిట్లు ఇచ్చేస్తాను. అలాగే పక్కింటి పాపారావు కానీ, వెనకండి ఎంకాయమ్మ కానీ, ఎవరైనా సరే, ఆఖరికి మీ సెకండ్ స్టాండర్డ్ టైప్ సురేఖ అడిగినా సరే 5 నిమిట్స్ లో తలుపుని ప్రసవం చేసేస్తా. ఆవిడ తలుపు ముందు ప్రశ్న ఏంట్రా? నా ఇంగ్లీష్ అర్థం అవుతుంది, నా తెలుగు అర్థం అదు. తలుపు ముందు ప్రసవం అంటే డోర్ డెలివరీ అనమాట. అది కూడా తెలియదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోతారు. హలో, కిలో క్యాబేజా? వచ్చేస్తున్నాడు. ఏంటో హలో, అన్ని బిజినెస్ లో ఫోన్ల మీదే.